మార్చి 29ని అన్నగారు పార్టీ స్థాపించి మరి ఆ రోజు 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని గడగడలాడించి మరి 9 నెలల అధికారం తెప్పించినటువంటి మహానుభావుడు ఒకే ఒక్క పిలుపు, సమాజమే జరగాలని పేదలే దేవుడు. ఈ ఒక్క మాట మీద కంప్లీట్ గా పార్టీని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినటువంటి అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అసలు గుర్తింపు తీసుకున్న నాయకులు ఎవరు అంటే అది నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన ఒకే ఒకటి ఎవరో చాలా మంది ప్రతి పథకాలు చాలా పెట్టొచ్చారు, కానీ అన్నగారు పెట్టిన పథకాలు పేదలకు గృహాలు కానీ, ఈరోజు 2 రూపాయల బియ్యం కానీ, ఎంత వస్త్రాలు కానీ, వారు చేసినటువంటి పథకాలు ఈనాటికి కూడా 43 సంవత్సరాలు పూర్తయినా సరే ఏ ప్రభుత్వాలు ఎవరు రాని కొనసాగించే పరిస్థితి అయినా ఆ రోజే ఆలోచన చేసి మరి బ్రహ్మాండంగా ప్రజలందరికీ కూడా ఆ రోజే ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చి మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఎక్కడ కూడా ఒక మచ్చలేనటువంటి వ్యక్తి నిజంగా అన్నగారు. అటువంటి అన్నగారి విగ్రహం మరి మా చేతుల మీద కూడా మేము కూడా భావిస్తామంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బీసింగ్ వారి గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా నేను చూస్తున్న 83 ఎలక్షన్ నుంచి కూడా బీసింగ్ వారు అంటే కంచుకోట విలేజ్, చిన్న సరే మరి జన కంచుకోట విలేజ్. అటువంటి ఈ బీసింగ్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుసు.